అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. ఇక్కడ రెండు టీములు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశలో పరుగులు తీసే టీము, ఇంకో టీం ఇక్కడ ఉంది వైఎస్ఆర్సీపీ టీము. గత ప్రభుత్వం విధ్వంసానికి నాశనం, రోడ్లు వేయలేదు, పరిశ్రమలు తేలేదు, సర్వనాశన అప్పులు తెచ్చేశారు. ఏదో గుమాస్తాలాగా బటన్ నొక్కేసాం, నట్టకుండా బటన్ నొక్కేసాం, అప్పులు చేసి రాష్ట్రాన్ని అమరావతి లేకుండా 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి ఇవాళ మళ్ళీ ఏదో కొత్తగా మావిగానంట. మరి అప్పుడేమైంది? నీవు అధికారంలో ఉండగా 5 ఏళ్ళు అప్పుడు మావిగన్న కట్టేయచ్చు కదా. మావిగన్న కడతారో మీకన్నా కడతారో ఎవరికన్నా కడతారో కట్టచ్చు కదా. అది లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఒక స్థిరత్వం లేని మాటలు, బూతులు. ఇక్కడ అభివృద్ధికి చిరునామా. ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, అమరావతి ఎంత పెట్టుబడి వచ్చింది, ఏమేమి పరిశ్రమలు వచ్చాయి, క్వాంటమ్ వ్యాలీ సంగతి ఏంటి, డేటా సెంటర్ సంగతి ఏంటి, అవి అడగాలి మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్యాంట్ వేసుకుంటారు, పంచి ఎందుకు కట్టరు? లోకేష్ గారు స్విమ్మింగ్ పూల్లో ఈత ఎందుకు కొడతారు? స్విమ్మింగ్ పూల్లో కాకపోతే రోడ్డు మీద కొడతారా? నాయుడు గారు పొడుగ్గా ఎందుకుంటారు, నారాయణ గారు పొట్టుగా ఎందుకుంటారు? ఇవా మీరు అధికార పక్షానికి తగరు అని చెప్పి మిమ్మల్ని గెంటేశారు ప్రజలు. ప్రతిపక్షం కూడా తగరా? అంటే అధికార పక్షానికి 0 మార్కులు, ప్రతిపక్షానికి 0 మార్కులా? ఇదేంటండి బాబు? ఇదే రాజకీయ పార్టీ అండి? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఎలా ఉంటుందా? ప్రతిపక్ష పాత్ర ఏంటనేది మీరు క్వశ్చన్ అడగండి. సమాధానం చెప్పడానికి ప్రతి కార్యకర్త నడుం బిగించి రెడీగా ఉన్నాడు. ఇది మా లక్ష్యం. నాయకులు అక్కర్లేదు, ప్రతి కార్యకర్త తెలుగుదేశంలో ముందుకు వచ్చి మీకు సరైన సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. క్వశ్చన్లు ఉన్నాయా మీ దగ్గర? మీ దగ్గర క్వశ్చన్లు లేవు అంటే మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. 29లో ఇస్తారు మరో అఖండమైన తీర్పు ప్రజలు.